హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం హైసెన్స్ వాళ్ళ A6K టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. చాలా సూపర్ ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 55 ఇంచెస్ టీవీ, అదే 139 సెంటీమీటర్స్ అని చెప్పేసి బాక్స్ పైన కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. గ్రీన్ ప్యాకేజింగ్ ఉంటుందని చెప్పేసి బాక్స్ పైన మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ A6 సిరీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మరి దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే బాక్స్ పైన వీళ్ళు మెన్షన్ చేశారు. చూడండి, 4K ఏ అప్స్కేలర్ ఉంటుందని, గేమింగ్ మోడ్ ప్లస్ ఉంటుందని, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఉంటుందని, హై రిఫ్రెష్ రేట్, దాంతోపాటు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లాంటి అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకు రిమోట్ ఫైండర్ లాంటి ఫీచర్ కూడా దీనిలో చూడడానికి కనిపిస్తుంది. మరి ఫటాఫట్ హైసెన్స్ A6K టీవీని అన్బాక్సింగ్ చేసేసి మరి దీన్ని సెటప్ చేసేసుకున్న తర్వాత దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, రిమోట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసేద్దాం. సో మరి ఇక్కడ సీల్ అయితే ఇచ్చారు కదా, సో మరి ఫటాఫట్ వీటిని హ్యాపీ బర్త్డే చేసేద్దాం. సో దీన్ని కూడా కట్ చేసేస్తున్నాను. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తా. A few moments later. ఫ్రెండ్స్, మరి చాలా ఈజీగా అయితే సెటప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మరి ఇక్కడ నేను స్టాండ్స్ కూడా పెట్టుకోవడం మీరు గమనించవచ్చు. మరి ఫటాఫట్ దీనికి ఉన్న ఈ స్టిక్కర్ని కూడా రిమూవ్ చేసేస్తాను. ఫ్రెండ్స్, మరి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే చాలా బాగుంది. మరి వీళ్ళు ఏ ప్రైజింగ్లో దీన్ని లాంచ్ చేస్తారనేది చూడాలి. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన టీవీ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ ప్రైజింగ్లో అయితే లాంచ్ చేయడం జరిగింది, సేమ్ ప్రీవియస్ వర్షన్ది. సో మరి ఇక్కడ దీని కింద చూసుకున్నట్టయితే మనకు హైసెన్స్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ సిల్వర్ కలర్ ఫ్రేమ్ ఒకటి ఉంది. కింద హ్యాండ్స్ ఫ్రీ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి టీవీకి బ్యాక్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ సైడ్ మనకు 2 USB పోర్ట్స్తో పాటు 3 HDMI పోర్ట్స్ చూడడానికి కనిపిస్తున్నాయి, యాంటీనా పోర్ట్ చూడడానికి కనిపిస్తుంది, ల్యాన్ పోర్ట్ చూడడానికి కనిపిస్తుంది. సో ఇందులో ఒకటి EARC ఉంది, అంటే ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో ఆ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత మనం ఏమైనా కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి ఆ పోర్ట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇక్కడ ఒక సూపర్ రిమోట్ని ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ దీనిపైన మనకు అసిస్టెంట్ బటన్తో పాటు అన్ని OTT ప్లాట్ఫామ్స్ని ఓపెన్ చేయడానికి, అంటే నెట్ఫ్లిక్స్ అయినా, యూట్యూబ్ అయినా, సోనీ లివ్ అయినా, డిజ్నీ హాట్స్టార్, వీటన్నిటిని ఓపెన్ చేయడానికి ఇక్కడ దీన్ని ప్రొవైడ్ చేశారు. మనం వాయిస్ తోటి ఓపెన్ చేయడానికి ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ బటన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో మరి ఫటాఫట్ టీవీని అయితే ఆన్ చేస్తాను. ఫ్రెండ్స్, బూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ హైసెన్స్ అని చెప్పేసి రావడం మనం గమనించవచ్చు. సో సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో ఇలా మనకు గూగుల్ టీవీని ప్రొవైడ్ చేశారు. గూగుల్ టీవీ తోటి మనము సెటప్ చేసుకోవడం చాలా సింపుల్ ఉంటుంది. ఇలా ఒక QR కోడ్ ప్రొవైడ్ చేస్తారు కదా, QR కోడ్ని మనం మొబైల్ తోటి మనము స్కాన్ చేసిన వెంటనే మనం మొబైల్తో లింక్ అయి ఉన్న ఈమెయిల్ ఐడి అనేది దీనిలోకి వచ్చేసి మనం ఈజీగా అయితే సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మరి నేను సెటప్ చేసేస్తాను. ఈ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి గూగుల్ హోమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మొబైల్స్లో డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీనిలో ఇన్స్టాల్ చేసుకున్నాను. దాని తర్వాత మొబైల్లో డివైజెస్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి మనం టీవీని అయితే యాడ్ చేయొచ్చు. ఇలా మనం గూగుల్ టీవీ ఫౌండ్ అని చెప్పేసి దాని మోడల్ నేమ్ వస్తుంది. ఇక్కడ మనం ఎస్ బటన్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ ఇలా స్కాన్ కోడ్ అనేది వస్తుంది. ఈ స్కాన్ కోడ్ యూస్ చేసి మనం QR కోడ్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, నా మొబైల్ తోటి ఇది కనెక్టింగ్ అని చెప్పేసి కనెక్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, ఇందులో భాగంగానే మనకు రిమోట్లో పేర్ చేసుకోమని అడుగుద్ది. సో వాటన్నిటి మనం పేర్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, బూటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. టీవీ ఆన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఇది గూగుల్ టీవీ తోటి వచ్చింది కాబట్టి అన్ని రకాల యాప్స్ అనేవి ఎలాగో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయిపోయినాయి. చూడండి, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, MX ప్లేయర్, ఇవన్నీ దీనిలో ఇన్స్టాల్ అవడంతో పాటు సపరేట్గా మనకు అన్ని OTT ప్లాట్ఫామ్స్లో ఉండే మూవీస్ అయినా కానివ్వండి, వాటన్నిటి మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ప్రతి యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ మనం యాక్సెస్ చేసుకునే విధంగా దీనిలో అయితే మనకు చూడడానికి కనిపిస్తుంది. ఇక నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనిలో ఉండే OS ఏంటి, మిగతా వాటి గురించి మనం మాట్లాడినట్టయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం కొంచెం కిందికి స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ సిస్టమ్ ఉంది చూసారా. సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ మనం కిందికి వెళ్ళిపోతే దీనిలో మనకు OS అనేది అయితే కనబడుద్ది. సో మరి మనకు ల్యాక్స్ అనేది ఎక్కువగా చూడడానికి కనిపించట్లేదు, చాలా స్మూత్గానే ఇది హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆండ్రాయిడ్ టీవీ OS వర్షన్ తోటి అయితే ఇది రావడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం కిందికి వెళ్ళేసి స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే 7.3 GB స్పేస్ అయితే ఉంది. సో ఈజీగా అయితే ఇది సరిపోద్ది మనకు స్పేస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకు అంబియంట్ మోడ్ పెట్టుకోవాలన్నా, లేకపోతే స్క్రీన్ని క్యాష్ చేసుకోవాలన్నా, ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి మనకు స్టోర్ మోడ్ అని చెప్పేసి, స్క్రీన్ మోడ్ అని చెప్పేసి, సో ఇటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ టర్బో మోడ్ని కూడా వీళ్ళు ఒకటి ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనము సెలెక్ట్ చేసుకొని ఏ అప్లికేషన్ అయితే మనకు టర్బో మోడ్లో రన్ అవ్వాలో దాన్ని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పిక్చర్స్, తర్వాత స్క్రీన్, సౌండ్స్, వీటన్నిటిని అయితే మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పిక్చర్లోకి వెళ్ళిన తర్వాత మనకు కాంట్రాస్ట్ ఎంత ఉండాలి, షార్ప్నెస్ ఎంత ఉండాలి అనేది చేయడంతో పాటు ఇక్కడ మనకు క్యాలిబ్రేషన్ సెట్టింగ్ ఉంది చూసారా. దానిలో మనకు కలర్ ట్యూనర్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఉంది. సో మరి వీటన్నిటిని మనం అవసరం అనుకుంటే సెట్ చేసుకోవచ్చు. మరి బయటకు వెళ్ళిపోయి దీనిలో మనకు కావాల్సింది మెయిన్ ఏంటి అంటే
ఈ కంటెంట్ ఎలా ప్లే అవుతుంది అనేది తెలియాలి. సో మరి ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి కొన్ని వీడియోస్ని అయితే ప్లే చేస్తాను. దాని తర్వాత ఒక గేమ్ని కూడా నేను మీకు ఆడి చూపిస్తాను. ఇలా మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేసిన కారణంగా గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒకటి నా వీడియోని నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. యాక్చువల్లీ రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ ఇది. సో దీనిలో మీరు కలర్స్ చూడొచ్చు, అన్ని చాలా ప్రాపర్గా క్లియర్గా అయితే కనిపించడం మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఒకసారి నేను సౌండ్ కూడా పెంచి మీకు వినిపిస్తాను. సో లోపల వైపు వైట్ కలర్ బాక్స్ ఉంది. తర్వాత టైప్ సి పోర్ట్, సిమ్ ట్రే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ చేతిలో పట్టుకుంటే మనకి ఏదో బల్కీగా ఉన్నట్టయితే అనిపించట్లేదు. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ మనకు గ్లాస్ బిల్ తోటి ఈ మొబైల్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, సౌండ్ క్వాలిటీ ప్లస్ పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా కొన్ని వీడియోస్ ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ టీవీ యొక్క బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా సన్నని బెజిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. మీకు నామమాత్ర బెజిల్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కింద ఈ ఫ్రేమ్ కూడా మనకు చాలా చిన్నదే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక నెక్స్ట్ మనము దీనిలో మాట్లాడవలసింది దీని పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది. చూడండి, మీకు బ్లాక్స్ అయినా కానివ్వండి, వైట్స్ అయినా కానివ్వండి, దేని లెవెల్లో అవి చాలా అద్భుతంగా కనిపించేస్తున్నాయి. అంటే వైట్ ఉన్నప్పుడు అది ఎంత వైట్ ఉండాలి, బ్లాక్ ఉన్నప్పుడు ఎంత బ్లాక్ ఉండాలి అనేది ప్రాపర్ కనిపిస్తుంది. సో దీనిలో వీళ్ళు యూజ్ చేసిన ప్యానల్ గురించి మాట్లాడినట్టయితే హైసెన్స్ వాళ్ళ 8-bit FRC ప్యానల్ ని యూజ్ చేశారు. దీనిలో మనకు 60 Hz నుంచి మొదలు పెడితే హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ 120 Hz వరకు అయితే వెళ్ళిపోతుంది. కాంట్రాస్ట్ రేషియో గురించి మాట్లాడినట్టయితే 4000:1 కాంట్రాస్ట్ రేషియో అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. వివింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడినట్టయితే 178 degrees వివింగ్ యాంగిల్స్ అయితే దీనిలో మనకు చూడడానికి కనిపిస్తున్నాయి. ఎలాగో మనకు దీనిలో డాల్బీ విజన్, HDR10+ లాంటి సపోర్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక దీంతో పాటే ఇక్కడ మనకు రిమోట్ ఫైండర్ లాంటి ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్ గా మన రిమోట్ ఉంటుంది చూసారా, అది నేను ఇక్కడ పెట్టి మర్చిపోయాను అనుకోండి. సో ఈ పవర్ ఆన్ బటన్ కింద మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూడండి. సో ఈ ఆప్షన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఇలా కిందికి వెళ్ళిపోవచ్చు. కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ నాకు రిమోట్ దొరకలేదు అనుకోండి, నేను ఈ రిమోట్ ఫైండర్ అనే ఆప్షన్ యూస్ చేసి ప్రెస్ చేశాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, రిమోట్ లో మనకు బీప్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ నా రిమోట్ అనేది దొరికిన తర్వాత మళ్ళీ నేను ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్నైనా ప్రెస్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకు దీనిలో ఏదైనా ప్రెస్ చేసి బ్యాక్ వెళ్ళిపోయినా సరే మనకు ఈ బీప్ అనేది ఆగిపోద్ది. అంటే మనం చాలా ఈజీగా అయితే రిమోట్ ని ఫైండ్ చేయొచ్చు. రిమోట్ గురించి మాట్లాడినట్టయితే రిమోట్ లో మనకు గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంది. దీన్ని యూస్ చేసి మనం డైరెక్ట్ మనకు కావాల్సిన ఛానల్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ నెట్ఫ్లిక్స్. చూడండి, నేను నెట్ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేయాలి అంటే నెట్ఫ్లిక్స్ అన్న వెంటనే ఇలా నెట్ఫ్లిక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఫ్రెండ్ దీనిలో మనకు పిక్చర్ మోడ్స్లో చాలా రకాల మోడ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ అని చెప్పేసి, న్యాచురల్ అని చెప్పేసి, గేమ్, క్రికెట్, సినిమా అని చెప్పేసి, ఫిల్మోకర్ మోడ్ అని చెప్పేసి. సో మనం దీనిలో స్పోర్ట్స్ మోడ్ కనుక పెట్టుకున్నట్టయితే మనం క్రికెట్ కానీ లేకపోతే ఫుట్బాల్ కానీ ఏమైనా చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనకు ఇది ఆటోమేటిక్ ఏ కలర్స్ ఉంటే, ఎంత కలర్ ఉంటే, ఎంత కాంట్రాస్ట్ ఉంటే, ఎంత బ్రైట్నెస్ ఉంటే బాగుంటుంది అనేది సెట్ చేసేస్తుంది. సో దీనిలో మనకు ఏ స్పోర్ట్స్ మోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్ దీనిలో యాప్ గురించి మాట్లాడినట్టయితే పుష్కలమైన యాప్స్ అనేవి మీకు ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ దొరుకుతాయి. ప్రతిదీ మనము ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నెట్ఫ్లిక్స్ అయినా కానివ్వండి, హాట్స్టార్ అయినా కానివ్వండి, ప్రైమ్ అయినా కానివ్వండి, Z5, వూట్, MX ప్లేయర్, సో ఇటువంటి యాప్స్ అనేవన్నీ మనకు దీనిలో దొరుకుతాయి. దాంతోపాటు ఇక్కడ మనకు బ్రౌజర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ సీ ఆల్ అనే బటన్ ప్రెస్ చేసినట్టయితే స్క్రీన్ షేరింగ్ లాంటి ఆప్షన్ కూడా చూడడానికి కనిపిస్తుంది. దీన్ని మనం ప్రెస్ చేసి మన మొబైల్ని కాస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే నా మొబైల్ని ఈజీగా ఇక్కడ నేను కాస్ట్ చేశాను. సో ఇలా నేను నా మొబైల్లో ఉండే ఫొటోస్నైనా వాటినైనా లేకపోతే ఏదైనా గేమ్ ఆడాలనుకుంటే గేమ్నైనా సరే ఈజీగా ఇక్కడ నుంచే హ్యాండిల్ చేయొచ్చు. సో ఇలా గేమ్ ఓపెన్ చేసిన వెంటనే గేమింగ్ మోడ్ అనేది ఆన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను నా మొబైల్లో ఉండే గేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను టీవీలో ప్లే చేయగలుగుతాను అన్నట్టు. సో ఎవరైతే పెద్ద స్క్రీన్లో గేమ్ చేయాలి అనుకుంటుంటారో వాళ్ళకైతే ఈ ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. సో దీనిలో నేను గమనించింది ఏంటి అంటే ల్యాగ్ చూడడానికి కనిపించట్లేదు. ఎలాగైతే మనము మొబైల్లో ఆడుతున్నామో అలానే ఇన్స్టాంట్గా అక్కడ మనకు గేమ్ ప్లే అవ్వడం మీరు గమనించవచ్చు. ఎవరైతే గేమింగ్ కన్సోల్స్ కొనుక్కోలేరో వాళ్ళు ఇలా పెద్ద స్క్రీన్ సైజులో గేమింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి టీవీ అనేది బాగా యూజ్ అవుద్ది. సో దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడానికి కారణంగా కూడా ఇది మనకు సాధ్యమైందని చెప్పేసుకోవచ్చు. సో ఇలా మనం గేమ్ ఆడేటప్పుడు దీనిలో ఉండే కలర్స్ అయినా కానివ్వండి అవన్నీ కూడా మనకు చాలా ప్రాపర్గా కనిపిస్తున్నాయి. సో దీనిలో మన కనెక్టివిటీ కోసం అన్ని రకాల ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, USB పోర్ట్స్ ఉంటాయని చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పాను. బ్లూటూత్ ఉంటుంది, HDMI పోర్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో మనము గేమింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు గేమింగ్ మోడ్ ప్లస్ ఉంటుంది, తర్వాత లో లేటెన్సీ ఉంటుంది, అంతేకాకుండా వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు EARC పోర్ట్ కూడా ఉందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో మన కళ్ళ మీద బ్లూ లైట్ పడకుండా ఉండడానికి అంటే ఇది సర్టిఫైడ్ టీవీ అన్నట్టు, లో బ్లూ లైట్ సర్టిఫైడ్ టీవీ ఎన్హాండ్కి సంబంధించిన టీవీ అన్నట్టు. దాని కారణంగా అంటే మన కళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా ఇది జాగ్రత్త
తీసుకుంటుంది. లో బ్లూ లైట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఇక మనకు వాయిస్ కంట్రోల్ గురించి మాట్లాడితే ఇంతకుముందు చెప్పినట్టు మనకు రిమోట్లో ఇక్కడ ఒక బటన్ ఇవ్వడంతో పాటు కింద టీవీలో కూడా హ్యాండ్స్ ఫ్రీ బటన్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను నా గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసుకుని ఇక్కడ ఇన్పుట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు HDMI దగ్గర PlayStation 5 అని చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇంతకుముందు చెప్పిన పోర్ట్ ఇదే ARC పోర్ట్. ఓకే, సో ఇక్కడ నేను PlayStation బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. మరి దీనిలోకి నేను లాగిన్ అయిపోతాను. సో ఫ్రెండ్స్ నేను గేమ్ ఆడడం స్టార్ట్ చేసేసాను. సో ఇలా మనకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో దాని కారణంగా మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మరి ఇప్పుడు నేను ఇక్కడ ఈ గేమ్ని ఆడడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను GTA 5 ఆడుతున్నాను. చాలా పెద్ద గేమ్. సో దాన్ని కూడా ఇది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ కూడా మనకు ల్యాక్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేయడం మనము గమనించవచ్చు. ఇంతకు నేను చెప్పినట్టు గేమ్ ఆడేటప్పుడు ఎటువంటి ల్యాక్స్ లేకుండా చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేసింది. నెక్స్ట్ దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే మనకు 10 వాట్స్ సంబంధించిన 2 స్పీకర్స్ దీనిలో చూడడానికి కనిపిస్తాయి. సో మరి మన డే టు డే లైఫ్ యూసేజ్లో ఇది సరిపోతాయని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ దీనిలో మనకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇవి రెండు కూడా సపోర్ట్ చేస్తాయి. మనకు కొన్ని సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి సార్, దానిలో ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకైతే ఆ ఫీచర్స్ అనేవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనము వైఫై గురించి మాట్లాడినట్టయితే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ వర్షన్ గురించి మాట్లాడితే 5.0 బ్లూటూత్ వర్షన్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఈ టీవీలో నాకు నచ్చింది ఏంటి అంటే వీళ్ళు ఒక అద్భుతమైన ఆఫర్ని ప్రొవైడ్ చేశారు. అదేంటి అంటే వారంటీ గురించి. జనరల్గా మనం ఒక టీవీ కొనుక్కుంటే 2 years వారంటీ ఉంటుంది, అంటే వీళ్ళ టీవీ కొనుక్కుంటే. కాకపోతే ఈ టీవీ లాంచ్ అయిన 7 daysలో మీరు కొనుక్కున్నారనుకోండి, మీకు 4 years వరకు వారంటీ ఉంటుంది. ఈ టీవీ మనం ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ రెండింటిలో నుంచి అయితే మనము కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ మొత్తానికి Hisense A6K గురించి మాట్లాడినట్టయితే మీరు మూవీస్ చూసేటప్పుడైనా, గేమ్స్ ఆడేటప్పుడైనా, ఎస్పెషల్లీ సాంగ్స్ వినడానికైనా సరే, మీరు దేన్ని యూస్ చేసినా సరే ఈ టీవీ అనేది చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా సూపర్గా ఉంది. మొత్తానికి ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్, ప్రైజింగ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించింది కింద కామెంట్లో రండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.